హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మనం పేటిఎం ప్రూఫ్ అనేది చూద్దాం. ఇంకోండి పర్ రిఫర్కి వచ్చేసి 7 రూపీస్ అయితే వస్తుంది. మనం యాప్ను కూడా ఇన్స్టాల్ చేయవసరం లేదు, వాట్సాప్లో మెసేజ్ పెడితే సరిపోతుంది. సో అది ఎలాగో తెలుసుకుందాం. దాని తరపున స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా. ఇటువంటి అప్డేట్స్ మీరు ఇన్స్టాంట్గా పొందాలనుకుంటే, ఇన్ కేస్ నేను వీడియో చేసినా చేయకపోయినా మీరు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు అడుగుతుంది. సో లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ అడిగిన తర్వాత మీ పేరు అడుగుతుంది. సో మీరు పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ కూడా అడుగుతుంది. సో మీ ఏజ్ని మీరు ఎంటర్ చేసేయండి. సో 20 నుంచి 25 ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఎంతైనా మీరు ఎంటర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టెప్స్ అన్నీ మనం తెలుసుకుందాం. సో తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది, ఏదో ఒకటి ఎంటర్ చేసేయండి. సో ఎంటర్ చేసేసిన తర్వాత మీకు మంత్లీ శాలరీ అని చెప్పి అడుగుతుంది. సో మీరు ఎంత ఒకటి ఎంటర్ చేయండి, లెస్ దాన్ 10,000, 10 to 20,000 కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు బైక్ ఉందా అని చెప్పి అడుగుతుంది. సో మీకు బైక్ ఉన్నా లేకపోయినా ఎస్ అని చెప్పి 1 ఎంటర్ చేసి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పి అడుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకపోయినా దానికి కూడా ఎస్ అని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతున్న డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ని ఎంటర్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ అనేది మీరు చేంజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా ఐడెంటిటీ డాక్యుమెంట్ ఉందా అని చెప్పి అడుగుతుంది. నన్ ఆఫ్ ద అబవ్ అని చెప్పి క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సిటీలో వర్క్ చేస్తారని చెప్పి ఇక్కడ మీకు ఏదో ఒకటి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా సో నాకైతే ఇక్కడ హైదరాబాద్ వచ్చింది, ఒక్కొక్కసారి వైజాగ్, ఇంకా ఏదో ఒక సిటీస్ అయితే వస్తాయి. సో ఫైనల్గా వచ్చేసి మనకి ఇక్కడ రిఫరల్ లింక్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ రిఫరల్ లింక్ని మీరు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి, సో రిజిస్ట్రేషన్ స్టెప్స్ అన్నీ మీరు మెసేజ్ ఫార్మేట్లో డీటెయిల్గా రాస్తే మీకు ఎక్కువ రిఫరల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు వీలైనంత త్వరగా రిఫరల్ చేసుకోండి. రిఫర్కి 7 రూపీస్ వస్తున్నాయి కాబట్టి చాలామంది రిఫరల్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత చాలా బాధపడతారు రిఫరల్స్ రాలేదని చెప్పి. సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ నేను ఒక ఇమేజ్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ మనకి జాబ్కి సెలెక్ట్ అయ్యారని చెప్పి వస్తుంది. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారా, లేదనుకుంటే ఆఫీస్లో వెళ్ళి మీరు జాయిన్ అవుతారా అని చెప్పి ఉంటుంది. 1 కానీ 2 కానీ ఎంటర్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి రిఫరల్ లింక్ వస్తుంది. ఆ లింక్ని మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తే మనీ అయితే వస్తాయి. అండ్ మీ కింద జాయిన్ అయిన పర్సన్స్కి ఇక్కడ మనకి మెసేజెస్ కూడా వస్తాయి. సో ఇలా మనీ క్రియేట్ అయిందని చెప్పి మనకి